వెల్లుల్లి అరటికాయ వేపుడు. వెల్లుల్లితోనే అరటికాయ వేపుడు చేస్తావా? పలు రకాల వంటలు మూకుడెక్కించి పొయ్యి మీద పొయ్యి వెలిగిస్తా. 6-7 గంటలు నూనె వేయి. అరటికాయ ముక్కలు అందుకున్నా. గరం మసాలా, పసుపు, కారం పొడి, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపు. ఇది చూడు, బాగా కలపాలి. సరిపోద్ది. మొత్తం పిసుకుమంటావా లేకపోతే మీద మీద కలపాలా? చేత్తో కలపాలి బాగా. మీద మీద ఇట్లా అరటికాయని పాడు చేయదు. సగం వెల్లుల్లి వేస్తున్నాం, మిగతా సగం ఇంటికి తీసుకుపోతావు కదా? పేస్ట్ చేస్తాం. బరకగా రుబ్బుకుని రావాలి ఇవి. నూనె వేడెక్కింది కదా, ఈ జీలకర్ర, కరివేపాకు జీలకర్ర, కరివేపాకు వేసాయి. అరటికాయ మసాలా, ఈ ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి చక్కగా బరకగా రుబ్బుకుని రా. మూత పెట్టి వెళ్ళు. మంట తగ్గించి మూత పెట్టి వెళ్ళు. ఈ 3 బరకగా రుబ్బుకుని రా. అంతే కదా? జస్ట్ మినిట్, నాకెంత చెప్పని. వేసాయి వెల్లుల్లి మసాలా అరటికాయల్లో. ఇందులోనే కదా? తీ మూత ముందు ఒకసారి కలుపు బాగా. నూనె కొంచెం ఎక్కువైనట్టుంది. ఉల్లిపాయల నుంచి వచ్చిన నీళ్లు, పుట్నాల పప్పు కూడా వేసేది ఉంది. తర్వాత కొంచెం ఆ పుట్నాల పప్పు పొడి వేయి. పుట్నాల పొడి కలుపు. బాబాయ్, ఏదో మంచూరియా లాగా ఉంది. పన్నీర్ మంచూరియా అవేం పనికి వస్తుంది దీని ముందు. కొత్తిమీర ఇంకా ఉంది, కావాలంటే ఏమంటే లాస్ట్లో కొంచెం వేద్దాంలే. ఇంత అన్నం వేసుకుని కూర కలుపుకుంటే ఒక చుక్క నెయ్యి ఎక్కువ వద్దు. ఇంకా నెయ్యి ఎందుకు? ఇంత ఆయిల్ ఉన్నాక నెయ్యి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఇదేంటి పెట్టేయాలా? అంతే, మూత పెట్టి వదిలే. మళ్ళీ చిన్న మంట పెట్టాలా? ఓ రెడీ అయిపోయిందా? కాడగింది అందుకో. వెల్లుల్లి అరటికాయ వేపుడు ఎలా తయారు చేసావు? వెల్లుల్లి అరటికాయ వేపుడు ఎలా తయారు చేస్తానంటే, ముందుగా అరటికాయ ముక్కల్లో గరం మసాలా, పసుపు, కారం, ఉల్లిపాయలు, ఉప్పు వేసి బాగా కలిపి వెల్లుల్లి కూడా వేసి బాగా కలుపుకోవాలి. వేడి నూనెలో జీలకర్ర, కరివేపాకు వేసి మనం కలిపి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చిని బరకగా రుబ్బుకొని వేగుతున్న అరటికాయ ముక్కల్లో వేసి పుట్నాల పొడి కూడా వేసి వేయించి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే వెల్లుల్లి అరటికాయ వేపుడు రెడీ.